మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా ఈ శీతాకాలంలో వేడిని పెంచే ఆహారాలు తీసుకోవాలి ఇలా చెప్తూ ఉంటారు. అయితే నువ్వులు ఎప్పుడైనా తీసుకోవచ్చు. వీటిలో చాలా రకాల పోషక విలువలు ఉంటాయి, అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయని. ముఖ్యంగా నువ్వుల్లో రకాలు ఉంటాయి, వైట్ నువ్వులు, బ్లాక్ నువ్వులు, నల్ల నువ్వులు. వీటిలో ఏది బెస్ట్? సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురూజీ ఉన్నారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మిమ. అంటే నువ్వులు మంచివి అని చెప్తారు, అది వైటా బ్లాకా, ఏది మంచిది? అంటే సందర్భాన్ని బట్టి, మనం ఉన్నటువంటి స్థితిని బట్టి, అది ఆహారంలో ఒక భాగమే కానీ అది ఆహారం కాదు. నువ్వులు అనేవి మనకు అవసరం. వాటిని మనం ఆయిల్గా మార్చుకొని, అంటే నిత్య జీవన విధానంలో మనం ఆహారాన్ని ప్రాసెస్ చేయడానికి ఒక తైలం అవసరం. ఆ తైలం నువ్వుల ద్వారా శ్రేయస్కరం అని చెప్పేసి అని ఎక్కడో మనకు గ్రంథాల్లో, పురాతన గ్రంథాల్లో అధ్యయనం చేయడం ద్వారా, అంటే ఇప్పుడంటే మనకి మిషనరీస్ వచ్చినాయి కానీ పూర్వం అంతా కూడా కోల్డ్ ప్రెస్ కదా, ఒక చెక్క దాంట్లో పెట్టి ప్రెస్ చేసి పైన బరువులు పెట్టడం ద్వారా అందులో ఉన్నటువంటి తైలం బయటికి పిండబడి బయటకు వచ్చేది. అలా మనం ప్రాసెస్లో ఈ గానుగెద్దులు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాం. పూర్వం చాలా పెద్ద ప్రాసెస్. నువ్వుల్ని తొక్క తీసి కడిగి వాటిలన్నిటిని ఇంకా మెత్తగా నూరి మూటలు కట్టి పైన బరువులు పెట్టి చాలా ప్రాసెస్ చేసేవారు. ఇది అద్భుతమైనటువంటి క్షారగుణం కలిగింది. తొక్కతో ఉన్న దాంట్లో అధికమైనటువంటి క్షారం ఉంటుంది, తీక్షణమైనటువంటి స్వభావం. బాగా నల్లటి నువ్వులు, అంటే నలుపు కలర్ వేస్తారు, అది ఒరిజినల్గా అయితే బ్రౌన్ ముక్కుపొడి రంగులోనే ఉంటాయి కానీ నల్లగా ఉండవు. నల్ల మనం దానం ఇస్తాము, అవి కలర్ కోటెడ్. అవి ఒరిజినల్గా ఏంటంటే బాగా ముదిరినటువంటి నువ్వులు, అటు నలుపు కాదు ఇటు ముక్కుపొడి రంగు బ్రౌను కాదు అన్నట్టు మధ్యస్థంలో ఉంటాయి. అవి బాగా ఉబ్బి ఉంటాయి. దాన్ని బాగా మనం చేతులు వేసి నలిపి వాసన చూస్తే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేంత క్షారగుణం, క్షారము కారం కాదు ఘాటుగా తనాన్ని కలిగి ఉంటాయి. ఎప్పుడైతే మన బాడీలో ఆమ్లాలు తీక్షణంగా ఉన్నాయో ఈ క్షారాలు వాటిని శాంతింపచేస్తాయి. అంటే క్షారగుణం మనలో ఆహార పచనానికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే అంటే మనలో దీపం వెలగాలంటే కావాల్సింది ఆయిల్. మనలో ఉన్నటువంటి అగ్ని ప్రదీప్తం చెందాలి అంటే కంపల్సరీ నువ్వుల అవసరం ఉంది. నువ్వుల లడ్డు అసలు అంటే ఈ లియో డైట్లో నువ్వుల లడ్డు ప్రిపరేషన్ అనేది ఎలా ఉంటుంది, ఎలా తీసుకోవాలి? అంటే మనము నార్మల్గా తీసుకోవచ్చా? ఉపయోగాలు అంటే ఏముంటాయి? మన లియో డైట్లో నువ్వుల్ని జీర్ణశక్తిని వృద్ధి చేసుకోవడానికి వాడుతూ ఉంటాం. అంటే నువ్వులతో కారపొడి చేసుకోవటం ఇలా ఉంటూ ఉంటుంది. భోజనం మధ్యలో, భోజనం తర్వాత లియో డైట్లో బెల్లంతో కలిపినటువంటి నువ్వులతో చేసిన లడ్డు, నువ్వులుండ భోజనం తర్వాత తీసుకోవడం ద్వారా, అంటే ఈ శీతాకాలం అంతా కూడా మన శరీరంలో జఠరాగ్నిని ప్రేరేపించే ఆహార పదార్థాలే తీసుకోవాలి. ఆ ప్రేరణలో నువ్వులు, బెల్లం అత్యధికమైనటువంటి ప్రముఖ పాత్రని పోషిస్తాయి. అంటే ప్రతినిత్యము కూడా భోజనం తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క తినడం అనేది అగ్నిని ప్రజ్వలించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. మొన్న మనకి అతివృష్టి నివారణ, అంటే మనం మోంతా తుఫాను చాలా పెద్ద బీభత్సాన్ని సృష్టించబోయినప్పుడు మేము అతివృష్టి నివారణ యజ్ఞంలో వాడింది అధికంగా బెల్లం. 30 కేజీల బెల్లం 5 హోమాల్లో వాడాం. అంటే 3 రోజుల్లో 30 కేజీలు, అంటే రోజుకి 10 కేజీల బెల్లం రాబోతున్నటువంటి తుఫాన్ ఉధృతిని నివారించగలిగింది. బెల్లానికి అంతటి శక్తి ఉంది. అలాగే నువ్వులకి అది అంతే శక్తి నువ్వులకు కూడా ఉంది. అంటే జ్వాలని రగిలించడానికి నువ్వులతో చేసేటువంటి హోమం అద్భుతమైనటువంటి శక్తి. అదే మన శరీరంలో రగులుతున్నటువంటి జ్వాల అగ్నిని ప్రదీపనం చెందించడానికి మనకి నువ్వులు చాలా బాగా ఉపయోగపడతాయి. నువ్వుల లడ్డు తింటే జుట్టు పెరుగుతుందా? అంటే మరి పోషక విలువలు అధికంగా ఉంటాయి కదమ్మా. అంటే జుట్టు అనగానే అందరూ రకరకాల పోషకాల గురించి ఆలోచిస్తారు. మన శరీరంలో కాల్షియం బాగుంటే మనకి నెయిల్స్ బాగా పెరుగుతాయి, నెయిల్స్ దృఢంగా ఉంటాయి, హెయిర్ బాగుంటుంది. దానికి నువ్వులు చాలా అద్భుతంగా ప్రతిరోజు భోజనం తర్వాత, మధ్యాహ్నం భోజనం తర్వాత అంటే 100 గ్రాములు క్వాంటిటీలో నువ్వులు తీసుకుని 50 గ్రాములు బెల్లం, ఇంకేమన్నా మీకు వీలైతే డ్రై ఫ్రూట్స్ లాంటివి, ఇలాంటివి మిక్స్ చేసుకుని ఆహారంలో తీసుకుంటే జీర్ణ వృద్ధి జరుగుతుంది. కంపల్సరీ భోజనం తర్వాత ఈ పదార్థాలు తీసుకోవాలి. నువ్వుల పొడితో కూడా ఫస్ట్ మొదటి ముద్ద నువ్వులు, కరివేపాకు ఇలాంటితో కారపొడిలా చేసుకుని భోజనంలో తీసుకోవాలి. ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి.
విరుద్ధ స్వభావం, మృత కణాలు అంటే చనిపోయినటువంటి జంతువు యొక్క కళేబరాల్ని వేయటానికి మన శరీరం డస్ట్బిన్ కాదు. కానీ మాంసాహారం మానవ దేహానికి నిషిద్ధం. ఇలాంటివన్నీ కూడా ఆరోగ్యాన్ని ప్రేరేపించేటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి ఆరోగ్యకరమైనటువంటి వ్యవస్థని నిర్మించగలుగుతాడు. నువ్వులు తీసుకుంటే మనకి బోన్ స్ట్రెంగ్త్ అవుతుంది, సో మజిల్ వీక్నెస్ తగ్గిపోతుంది, మీరు అన్నట్లు జుట్టు బాగా పెరుగుతుంది, సో డైజెషన్కి బాగుంటుంది. ఇట్లాగా అంతే. అంటే ఒక వ్యక్తిలో తనలో ఉన్నటువంటి క్వాలిటీస్, చేస్తున్నటువంటి వృత్తిలో రాణించే ఆ క్వాలిటీస్ని కూడా, అంటే నువ్వులకి శని ఆధిపత్యం అంటారు. శని కర్మకారకుడు. మీరు చేస్తున్నటువంటి పనిలో అభివృద్ధి లేదు అంటే మీ బాడీలో బోన్ డెన్సిటీ తక్కువగా ఉంది, ఎముకలు బలహీనంగా ఉన్నాయి, అందుకని మీరు చేస్తున్న దాంట్లో మీరు సక్సెస్ అవ్వలేకపోతున్నారు, మీకు ప్రమోషన్స్ రావట్లేదంటే ఎక్కడో జాతకంలో శని బలహీనంగా ఉన్నాడు. అప్పుడు మీరు మీ ఆహారంలో నువ్వుల్ని విరివిగా తీసుకోవడం ద్వారా, అంటే జుట్టు సరిగా లేదు, జుట్టు సరిగా పెరగట్లేదు, జుట్టు రాలిపోతుంది, దీనికి కారణం శనే. అందుకని ఆహారంలో భాగంగా నువ్వుల్ని చేసుకోగలిగితే మీకు అద్భుతమైనటువంటి కేశ సంపద వృద్ధి చెందుతుంది. కాఫీ అంటే జనరల్గా కాఫీ, ఒక కప్ ఆఫ్ కాఫీ మంచిదేనా? అంటే కాఫీ అనే దాని వరకు, అంటే కాఫీని ఎలా ప్రిపేర్ చేస్తారమ్మా? కాఫీ పౌడరు, వాటరు, మిల్క్, షుగరు. కాఫీ మనకి భారతదేశ పంటే కదా, మనకి అంటే విశాఖపట్నం, అరకు ఆ ప్రాంతాల్లో కాఫీ గింజలు మంచి గింజలు, అంటే మన భారతదేశ నైసర్గిక స్వరూపానికి కాఫీ గింజలతో తయారు చేయబడినటువంటి కషాయం కాఫీ అయిందేమో. దాంట్లో అడిషనల్గా రుచి కోసం మనం పాలు, పంచదార మిక్స్ చేస్తాం. అంటే కొంతమందికి బ్లాక్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది, అది కషాయం, కాఫీ కాదు అది కషాయమేమో. కషాయం కాస్త కాఫీగా రూపాంతరం చెంది ఉండాలి. అంటే మనం అన్వయించుకుంటూ ఉంటే, అంటే కాఫీకి మీనింగ్ ఏంటి? కాఫీ ఇంగ్లీష్ వైబ్రేషన్. అంటే మీరు చదివిన అంతర్జాలంలో మీరు చదివింది ఏమన్నా ఉందా కాఫీ గురించి? కాఫీలో ఉప్పు వేసి తీసుకోండి, దాని అసిడిక్ నేచర్ పోతుంది. కాఫీ అసిడిక్ నేచర్లో ఉంటుందా? గుండెదడ వస్తుంది ఇట్లాగా. అంటే ఒకటి, కషాయంగా ఉన్న ఏది కూడా మనకి ఆరోగ్యానికి హాని చేయదు. కాఫీ గింజల్ని ప్రాసెస్ చేసి మరగబెట్టుకుని తాగుతారు. దాంట్లో పంచదార చేరినప్పుడు ఎసిడిక్ నేచర్ పెరుగుద్ది. కాఫీ వల్ల అయితే కాదని నేను అనుకుంటాను, అది కషాయం. కాఫీ వల్ల అయితే ఎసిడిక్ నేచర్ పెరగడం అనేది ఉండదు. అందులో పంచదార యాడ్ చేశారు కాబట్టి అది ఎసిడిక్ నేచర్. దాని తర్వాత పాలు కలుపుతారు. పాలు కలపడం వల్ల, అంటే డేలో మనం పాల పదార్థాలు తీసుకోకూడదు. పాలతో తయారు చేసిన ఏ పదార్థం, అంటే పాల వరకే. అంటే మనకు పెరుగు తీసుకోవచ్చు, మళ్ళీ మజ్జిగ ఇవి తీసుకోవచ్చు డేలో. పాలు తీసుకోకూడదు, పాలు తీక్షణత అధికంగా కలిగి ఉంటాయి. ఈ సమయంలో పాలు తీసుకోవడం వల్ల ఎసిడిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ పాలు పంచదారతో కలవడం వల్ల కాఫీ వల్ల ప్రమాదం ఉందేమో. అంతేగాని సహజంగా కాఫీకి అయితే ఆ గుణం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రకృతి సహజంగా అరకు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాతావరణానికి తగ్గట్టుగా, అంటే అది కొంచెం చల్లగా ఉండే ప్రాంతంలో శరీరంలో ఉష్ణం పెంచడం కోసం కాఫీలో కెఫిన్ ఉంటుంది, దానివల్ల జరుగుతుంది ఇదంతా అని చెప్తూ. అంటే కెఫిన్ అనేది ప్రమాదం అయితే అంటే ఒక రకమైనటువంటి మత్తు పదార్థం. అక్కడ ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఆదివాసీలు దాన్ని ఎక్కువ పండించేది వాళ్ళు అంటే వాళ్ళ శ్రమ ఎక్కువగా ఉంటుంది, కొండ దూరంగా ఎక్కువ సంచారం చేస్తూ ఉంటారు. వీటి వల్ల అంటే వాళ్ళ ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది కాఫీ, ఉత్ప్రేరకంగా కెఫిన్ అనేది పనిచేస్తుంది. ఇక్కడ మనం వాడుకోవాలంటే కాఫీని ఎట్లా తీసుకోవాలి అసలు? అంటే బ్లాక్ కాఫీ అంతే తప్ప దాంట్లో మనం పాలు పంచదార వేసామంటే దాని ఎఫెక్ట్, సైడ్ ఎఫెక్ట్, అంటే పంచదార వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఒకటే అడిషనల్గా యాడ్ అవుతుంది, అలాగే పాల వల్ల. ఇంకొకటి, మీరు కాఫీలో అంటే పాలు పంచదారతో పెట్టిన కాఫీలో ఉప్పు వేయడం వల్ల పాలు ఇరిగిపోతాయి. అది బ్లాక్ కాఫీలో ఏమంటున్నారేమో అది, అంటే పాలతో చేసిన కాఫీలో ఉప్పు వేయకూడదు, పాలలోకి ఉప్పు తగిలితే విరిగిపోతుంది, అది విరుద్ధ స్వభావం. అప్పుడు మనకి 100% దానివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ చాలా రకాలుగా ఉంటాయి. బ్లాక్ కాఫీలో స్వీట్నర్ బదులు సాల్ట్ వేసుకుంటే ఒకవేళ అది కెఫిన్ ఎఫెక్ట్ ఎక్కువగా లేకుండా మనకు ఉపయోగపడే అవకాశాలు ఉండొచ్చు. ట్రై చేసి చూస్తే తప్పేం లేదు. అక్కడ ఉప్పు మంచిదే, కాఫీ గింజలు ప్రకృతి సహజంగా వచ్చినటువంటి గింజలు, వాటిలో మత్తు పదార్థాలు ఉండొచ్చు, లేకపోతే
ఎనర్జెటిక్ ఉత్ప్రేరకం ఉండొచ్చు. అది ఉప్పు వల్ల కొంతవరకు మనకి ఉపశమనం చెందించవచ్చు. 1 కప్ ఆఫ్ కాఫీ మంచిదే. అంటే మీరు చేస్తున్నటువంటి శ్రమను బట్టి కప్పులు తాగేస్తానంటే కష్టం. పంచదారతో కాఫీ తాగడం ఇంకా ప్రమాదం. బ్లాక్ కాఫీ అంటే దాంట్లో పంచదార వెయ్యరు. బ్లాక్ కాఫీలో పంచదార ఉండదు. ఇప్పుడు అడిషనల్ గా అంటే మనకు వెస్ట్రన్ కల్చర్ తీసుకుని అందులో గీ వేసుకోవటం, ఇవన్నీ వినాశకాలే విపరీత బుద్ధి. అంటే ఒకటి ఔషధంగా తీసుకున్నప్పుడు ఘృతం వృద్ధయత్ బుద్ధి. అక్కడ మనం పంచదార పాలు వేసినటువంటి కాఫీలో ఆవు నెయ్యి వేయడం శ్రేయస్కరం కాదు, మంచిది కాదు. బ్లాక్ కాఫీలో ఆవు నెయ్యి వేసుకోవచ్చు, బ్లాక్ కాఫీలో ఉప్పు వేసుకోవచ్చు. ఉప్పు వేసిన బ్లాక్ కాఫీలో ఆవు నెయ్యి ఎంతవరకు అనేది 2-3 సార్లు తాగితే మీకే ఆ ఫ్లేవర్స్ అందులోంచి వచ్చే రిజల్ట్స్ అర్థమవుతాయి. ఘృతం వృద్ధయత్ బుద్ధి మంచిదే, కానీ ఇది పాలు పంచదారతో కలిసినటువంటి కాఫీ అయితే కాదు. ఇప్పుడు బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. అంటే ఫస్ట్ బీపీ అనేది ఎక్కడో మనకు ఒక శరీరంలో జరుగుతున్నటువంటి చెడిపోయిన వ్యవస్థ ఉందని చెప్పడం సిమ్టమ్. అది బీపీ అనేది దానిని డిసీజ్గా పరిగణించి దానికి ట్యాబ్లెట్లు పెట్టి సమస్యని కప్పిపెట్టేస్తున్నారు. అలాంటి వాళ్ళు తీసుకోవడం వల్ల ఏదైతే సమస్య ఉందో అది ఉధృతం అయ్యే అవకాశం ఉంది. బీపీ పెరగడం కాదు, బీపీ రావడానికి కారణమైనటువంటి ఇంకొక సమస్య ఏదో ఉంది. ఎక్కడో ట్యూమర్ ఉంది, లేకపోతే ఇంకో సంథింగ్ ఎక్కడో డ్యామేజ్ ఉంది. దాన్ని సరిచేయడానికి వెళుతున్నటువంటి రక్త ప్రవాహాన్ని నియంత్రించే ప్రయత్నం బీపీకి వేసే ట్యాబ్లెట్. సమస్యను పరిష్కరిస్తే బీపీ ప్రెషర్ ఆటోమేటిక్గా సప్రెస్ అవుతుంది. దాన్ని పరిష్కరించకుండా ట్యాబ్లెట్ పెట్టి ఇప్పుడు మీరు ఉప్పు వేసినటువంటి బ్లాక్ కాఫీ తాగినా ఆ సమస్య పెరిగే అవకాశం ఉంది. మీలో ఎసిడిక్ నేచర్ అధికంగా ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కాఫీ వల్ల ఆరోగ్య లాభాలు కావాలంటే బ్లాక్ కాఫీ తీసుకుని సరిపోతుంది. బ్లాక్ కాఫీ, ప్లెయిన్ బ్లాక్ కాఫీ అంటే కాఫీ గింజలతో వచ్చింది. అది మన భారతదేశంలోనే శీతల ఉష్ణ మండలం కాకుండా శీతల మండలాల్లో పండుతుంది కాబట్టి అది ఈ శీతాకాలం చల్లగా ఉన్నప్పుడు, అంటే టీ కాఫీలు ఎప్పుడు గుర్తొస్తాయంటే వర్షాకాలం శీతాకాలం బాగా గుర్తొస్తుంటాయి. అది మన ప్రాంతాలు. ఇప్పుడు మనం గ్రీన్ టీ తాగుతున్నాం, దాంట్లో ఇంకేమీ పాలు కలపట్ల. టీ పొడి పాలు పంచదార కలిపినప్పుడు అది టీ అవుతుంది, అది మనకి అనారోగ్యాన్ని ఇస్తుంది. ఒక్క తేయాకు వేసుకుని మరగబెట్టుకుని దాంట్లో తేనె, స్వచ్ఛమైన తేనె దొరికితే తేనె వేసుకోవచ్చు, లేదంటే బెల్లం వేసుకోవచ్చు, పాత బెల్లం. వాటితో అవి మనకి మంచి ప్రయోజనాలని చేకూరుస్తాయి. మనలో ఉష్ణాన్ని, అరుగుదల శక్తిని పెంచుతాయి. ఈ పాలు పంచదార కలిపితే అవి ఇండైజెషన్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ని ఇస్తాయి. కాఫీ కషాయము అంటే బ్లాక్ కాఫీ అది తీసుకుంటే మంచిది. దాంట్లో రకరకాలు యాడ్ చేసి తీసుకుంటే కనుక అనారోగ్య సమస్యలు తప్పవు. చక్కగా చెప్పారు గురూజీ. ఏదైనా క్వాంటిటీ మ్యాటర్ అవుతుంది, కొంచెం తీసుకుంటే అప్పుడు అది మనకి ఔషధం లాగా పనిచేస్తుంది. ఫాలో అవ్వాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు గురూజీ. సూర్యస్మిత. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.